కానీ అసలు నాకు ఇదే డౌట్ గా ఉంది యాక్చువల్ గా. ఎందుకు అంటే నిజంగా అందరికీ వచ్చిన డౌటే, కామన్ పీపుల్, నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది. ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా శివయ్య కానీ ఎవరిని చూసుకున్నా అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులు వస్తూ ఉంటాయి ఒక 10-15 నిమిషాలు అలా తనలాడిచి ఆ తర్వాత రావడము చెప్పడము జరుగుతుంది. అవును. కానీ ఇలా అసలు సడన్ ఇటు తిరిగేలోపు వచ్చేసింది. అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు. కానీ తను ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో నేను గుర్తు తెచ్చుకోలేదు. నాకు మనసులో వద్దు అనేసి ఉంది. బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చెయ్యలేను. ఓకే. అంటే కొన్ని చోట్ల అంటారు కదా నార్మల్ గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా, రాకుండా కొంగుముడు వేసుకుంటారు, నిమ్మకాయ కట్టుకుంటారు. అవును. అలాంటివి ఎప్పుడన్నా నువ్వు చేసినా బట్ వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు. ఎమర్జెన్సీ కాదు, వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ. కొంగుముడు వేసుకున్నా గానీ నిమ్మకాయ పట్టుకున్నా గానీ. ఓకే. నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి. నేను కూడా ఈ డౌట్ చాలా మందికి అడగాలనుకుంటున్నా, కామెంట్స్ లలో పెట్టండి. కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు. బట్ వచ్చేస్తుంది. అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలీదు. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ లలో పెట్టండి. ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది, కొంగుముడు వేసుకుంటే నిమ్మకాయ కట్టుకుంటే రాదు అని చెప్పి. బోనాలు అంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు షవరింగ్ వచ్చేసి ఆటోమేటిక్లీ ఆగాల ఇక్కడ అనేసి అనిపిస్తుంది. అప్పుడు కొంగుముడు వేసుకున్నా వెళ్ళిపోతా, తెలియకుండా డాన్స్ చేయడము తెలియకుండానే వెళ్ళిపోతా. ఓకే. ఇట్లాంటివి జరిగినాయా? తెలియకుండానే వెళ్ళి వేరే వాళ్ళ బోనాల దగ్గర డాన్స్ చేయడం అంటే ఎప్పుడు చెప్పిన కదా దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు, ఆ తర్వాతనే బోనాలు ఏమి ఉండే మా హాస్టల్ సైడ్. మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు అమ్మవారు వేషం వేయడానికి, గర్ల్స్ హాస్టల్ కదా, అలా అని పిలిచిర్రు వాళ్ళు. నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు, ఈ పాప బాగుంది, పెద్ద హెయిర్ ఉంది, సెట్ అవుతుంది అనేసి. కానీ నేను పోలేదు. ఓకే. తర్వాత బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే వెళ్ళి డాన్స్ చేసినానంట. ఓకే. అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా. ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగినీలని కొంతమంది బోనం ఎత్తుతారు కదా, అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా? ఎందుకంటే ఎల్లమ్మ అంటే 7 అంతరాల బోనం అంటాం మనం కదా, అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని, అలా ఎత్తుకొని డాన్స్ చెయ్యాలి, బోనం ఎత్తుకొని తీసుకెళ్ళాలి అని ఎత్తుకున్నా. విలేజ్ పండుగకి ఎత్తుకున్నా, ఇంటి పండుగకి ఎత్తుకుంటా, డాన్స్ చేసిన. బల్కంపేటలో ఎత్తలే, సారీ, గోల్కొండ బోనాలకు ఎత్తిన. ఓకే. అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినానేమో అనుకుంటున్నా. డెఫినెట్గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను. మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇది దాకా వచ్చినాను. సో నన్ను ఒక్కసారి గుర్తుపట్టండి. ఏం చెప్పారు? నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉందమ్మా, మంచి దానివి, చాలా చక్కగా డాన్స్ చేస్తున్నావు అన్నారు. ఓకే. గోల్కొండలో ఎత్తిన, నెక్స్ట్ టైం కి బల్కంపేటలో ఎత్తాలని కోరిక. ఓకే. వెళ్ళావా ఇప్పుడు బల్కంపేట? వెళ్తానే ఉంటా, 1 month కి 3-4 times. వెళ్ళకపోతే నేను ఇంట్లో ఉన్నాను. ఓకే. వేరే వాళ్ళే కన్ఫర్మ్ చేశారా నేను బల్కంపేట వెళ్ళామని నీకు వస్తుంది అని? నేనే కన్ఫర్మ్ చేసుకున్నా. ఓకే. బల్కంపేట ఎల్లమ్మైనా కానీ. ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా, తెలిసిన వాళ్ళకే తెలియ ఉండొచ్చు. మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద ఆమె. 18 villages బోనాలు ఎత్తుతారు అక్కడ ఇయర్స్ కి. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. అటు మా సైడే. ఓకే. ఓకే. రంగాపూర్ ఎల్లమ్మ. ఓకే. సో అక్కడ కూడా నేను ఎత్తిన. ఓకే. అమ్మవారి రప్పించుకున్నారు. మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు, ఆ స్థలం కూడా తెలియదు. బట్ వెళ్ళినా నేను. నాకు ఆటోమేటిక్లీ అమ్మవారు చెప్పింది, ఇలా అక్కడ ఉన్నా నేను, అక్కడ నన్ను బోనం ఎత్తండి అని. మాకు అసలు నేను ఎక్కడ కూడా వినలే ఆ పేరు. మమ్మీ వాళ్ళే షాక్, అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు, మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి. అది కూడా చాలా పెద్ద, బట్ ఫేమస్, డెవలప్ కాలేదు అంతే. చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా, కానీ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల ఎవరికీ తెలియదు. ఇయర్స్లీ ఒక్కసారైనా చాలా మంది జాతరలుగా సాగుతుంది. 18 ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా. బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక, అక్కడ డెవలప్ చేద్దామనే లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది. ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది నా కళ్ళ ముందే. ఓకే. మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయిన ఆయన. అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటిపైకి వచ్చి, నువ్వు తినేస్తున్నావు, లేకపోతే నా గుడి ఇప్పుడు వరకు మంచిగా అవుతుండే అనేసి. ఓకే. ఆ తర్వాత ఇంకా చనిపోయిండు.
టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది అన్యాయం. అవును, చాలా కానీ అన్యాయం ఆపలేం కూడా. అన్యాయం అయిపోతుంది, రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి. అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది. దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో, దేవుళ్ళని ఎలా అయితే నిజంగా బాధ పెడుతున్నారో, టెంపుల్స్ కి అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో, డెఫినెట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే ఉంది. మనుషులకి కర్మ ఉంటదేమో కానీ నిజంగా దేవుళ్ళకి కూడా మేము దేవుళ్ళం రా అని ప్రూవ్ చేసుకోవాల్సిన రోజులు వచ్చినాయి. వాళ్ళకి కూడా కష్టాలు తప్పట్లేదు. తప్పట్లేదు కదా అక్క. మరి దేవుళ్ళు అంటే దేవుళ్ళ కంటే మించిన వాళ్ళు అయ్యారు మనుషులే. తప్పదు ఇంకా. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా, ఇక్కడ దాకా వచ్చినందుకు, అడిగింది చెప్పినందుకు, అండ్ నా డౌట్ కూడా క్లియర్ చేసినందుకు. పర్సనల్గా రెండూ జరిగినాయి. చూద్దాం ఈరోజు ఏమైనా కలబడితే డెఫినెట్గా ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి అక్కడ ఇంటికి వస్తాను. ఓకే. సో అది మన సౌందర్య గురించి. చాలా మంది అంటే నీకు వచ్చిన ఇంటర్వ్యూస్ కింద కానీ కమెంట్స్ కానీ లేకపోతే మాట్లాడే విషయాలు కానీ ఏంటంటే ఏదో డ్రామా చేస్తుంది అది చేస్తుంది అని అంటున్నారు. 20 లక్షలు ఏదైతే తను చెప్పిందో అది కళ్ళ ముందు కట్టడం కోసం, గుడి కట్టడం కోసం ఆల్రెడీ వాళ్ళు పిల్లర్స్ లేపారు. దానికోసమే వాళ్ళు అడుగుతున్నారు 20 లక్షలు. అది 20 అవుతుందా, 15 అవుతుందా, 10 అవుతుందా మనకు తెలీదు. బట్ వాళ్ళు ఒక ఫిగర్ పెట్టుకున్నారు, మొత్తం పూజలతో కలిపి అనుకుంటున్నారా, ప్రతిష్టాపనతో కలిపి. సో 20 అనుకున్నారు. ఒకవేళ డబ్బు సహాయం లేకపోతే కనుక ఎవరైనా మేస్త్రీలు లేదంటే ఎవరైనా ఇసుక పోసేవాళ్ళు, కంకర వేసేవాళ్ళు ఒక 2-3 డబ్బాలు అట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా హెల్ప్ అయితే అవుతుంది డెఫినెట్గా. సో చూడండి, కుదిరినంత వరకు హెల్ప్ చేయండి, తప్పుగా అయితే చూడొద్దు. థ్యాంక్ యూ సో మచ్ రా. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, అండ్ ఎవరి మాట పట్టించుకోవద్దు. నీ పని నువ్వు చూసుకుంటూ మాట పట్టించుకోను. ఓకే, అది మా ఇంటర్వ్యూ ఈరోజు. అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.